ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు, టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అటెండ్ కానున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్న రాత్రి అమిత్ షా, నడ్డా విజయవాడ చేరుకున్నారు. రాత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు షా, నడ్డా. మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ రజనీకాంత్ బాబు ప్రమాణ స్వీకారానికి అటెండ్ కానున్నారు. ప్రధాన వేదికపై మొత్తం 36 మంది కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు షా, నడ్డా, గడ్కరీ, జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ, మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజనీకాంత్, నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వేదికపై ఉండనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నేరుగా ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుని మధ్యాహ్నం 12:30 వరకు ఉంటారు. తిరిగి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు గన్నవరం తరలి వస్తున్నారు. మొత్తం 10,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు మరో 23 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక మిత్రపక్షం జనసేనకు కేబినెట్ లో 3 బెర్తులు ఇచ్చారు బాబు. అటు బీజేపీ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకున్నారు. మరో సీట్ను ఖాళీగా ఉంచారు. సీనియర్లు, యువతకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ కూర్చారు చంద్రబాబు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈసారి 17 మంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు బాబు. 3 మహిళలకు చోటు కల్పించారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 మైనార్టీకి కేబినెట్ లో బెర్తు దక్కింది. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. కేబినెట్ లో 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లు ఉన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు, టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అటెండ్ కానున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్న రాత్రి అమిత్ షా, నడ్డా విజయవాడ చేరుకున్నారు. రాత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు షా, నడ్డా. మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ రజనీకాంత్ బాబు ప్రమాణ స్వీకారానికి అటెండ్ కానున్నారు. ప్రధాన వేదికపై మొత్తం 36 మంది కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు షా, నడ్డా, గడ్కరీ, జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ, మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజనీకాంత్, నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వేదికపై ఉండనున్నారు. ఇక ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నేరుగా ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 12:30 వరకు ఉంటారు. తిరిగి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు గన్నవరం తరలి వస్తున్నారు. మొత్తం 10,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు, టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అటెండ్ కానున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్న రాత్రి అమిత్ షా, నడ్డా విజయవాడ చేరుకున్నారు. రాత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు షా, నడ్డా. మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ రజనీకాంత్ బాబు ప్రమాణ స్వీకారానికి అటెండ్ కానున్నారు. ప్రధాన వేదికపై మొత్తం 36 మంది కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు షా, నడ్డా, గడ్కరీ,
జితేన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం మాజీ చీఫ్ సీజే జస్టిస్ ఎన్వి రమణ, మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజనీకాంత్, నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వేదికపై ఉండనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నేరుగా ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 12:30 వరకు ఉంటారు. తిరిగి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు గన్నవరం తరలి వస్తున్నారు. మొత్తం 10,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు మరో 23 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక మిత్రపక్షం జనసేనకు కేబినెట్ లో 3 బెర్తులు ఇచ్చారు బాబు. అటు బీజేపీ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకున్నారు. మరో సీట్ను ఖాళీగా ఉంచారు. సీనియర్లు, యువతకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ కూర్చారు చంద్రబాబు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈసారి 17 మంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు బాబు. 3 మహిళలకు చోటు కల్పించారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 మైనార్టీకి కేబినెట్ లో బెర్తు దక్కింది. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. కేబినెట్ లో 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లు ఉన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు, టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అటెండ్ కానున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్న రాత్రి అమిత్ షా, నడ్డా విజయవాడ చేరుకున్నారు. రాత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు షా, నడ్డా. మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ రజనీకాంత్ బాబు ప్రమాణ స్వీకారానికి అటెండ్ కానున్నారు. ప్రధాన వేదికపై మొత్తం 36 మంది కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు షా, నడ్డా, గడ్కరీ, జితేన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ, మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజనీకాంత్, నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వేదికపై ఉండనున్నారు.